తాటి మింజులు కర్రీకి కావలసిన పదార్థాలు: తాటి మింజులు 5, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న టమాటా, కట్ చేసుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకోవాలి. కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, జీలకర్ర పొడి, కొత్తిమీర. ఇప్పుడు తాటి మింజులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది, పోపులు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచాలి. 2 నిమిషాలు అయింది, మూత తీసి చూద్దాం. బాగా వేగాయి కదా ఉల్లిపాయలు. టమాటా, అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. బాగా కలిపి బాగా కలిపి 2 నిమిషాలు హై ఫ్లేమ్ మీద మూత పెట్టి ఉంచాలి. 2 నిమిషాలు అయింది, మూత తీసి చూద్దాం. టమాటా బాగా మగ్గిపోయింది కదా. బాగా కలుపుకొని ముందుగా తయారు చేసుకున్న మసాలాలన్నీ వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఇలా తాటి మింజులు ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ ముద్ర కనుకనే ఇలా కట్ చేసుకోవాలి, మరీ లేత అయితే పేస్ట్లా అవుతుంది. కట్ చేసుకున్న తాటి మింజులు ఇందులో వేసుకోవాలి. మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా సమ్మర్ టైంలోని ఈ తాటి మింజులు మనకు దొరుకుతాయి కదా. ఇలాంటప్పుడు ఈ కర్రీ చేసుకొని చపాతీ, కూర, అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా, గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. బాగా కలుపుకున్నాను కదా, మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తాటి మింజులు కర్రీ రెడీ అయింది కదా. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. తాటి మింజులు కర్రీ రెడీ అండి.